కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు మాకు ఈ గంజాయి కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు 5వ తారీఖు ఫిబ్రవరిన అలాగే మన పోలీస్ శాఖలో ఈగిల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ ఈగిల్ శాఖ అలాగే వారికి రాబడిన సమాచారం జగ్గంపేట పోలీసు తెలియపరచడం అంటే జగ్గంపేట ఎస్ఐ గారు శ్రీ రఘునాథరావు గారి ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం జేకొత్తూరు విలేజ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆటోలోనేమో ఒక లగేజ్ ఆటో. ఈ ఆటో ఏంటంటే ఒరిస్సా రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనే సత్యసాయి అలాగే అన్నమయ్య జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఒక 80 దాకా ఈ గంజాయి ప్యాకెట్లు ఉండడం, వెయిట్ ఏమో సుమారు 162 కేజీల దాకా 162.075 కేజీల దాకా బరువు ఉండడం జరిగింది. వెంటనే మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళు సీజ్ చేశారు. వెంటనే మన జగ్గంపేట సిఐ గారు కేసు టేకప్ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే మేకల ప్రకాష్ అని సత్యసాయి జిల్లా, అలాగే ఆవులు శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా, ధనియాల అంజమ్మ అని చెప్పేసి అన్నమయ్య జిల్లా, మేకల శ్యామల అని చెప్పేసి ఈవిడ సత్యసాయి జిల్లా. వీళ్ళు నలుగురు కూడా ఈ కేసులో ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కుని జనరల్గా ఏంటంటే ఈ లగేజ్ ఆటోని కానీ ఏదో ట్రాన్స్పోర్ట్ ఆటో, లోకల్ ఆటో అని చెప్పేసి ఎవరు కూడా అనుమానించాలని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఆటోలో ట్రావెల్ చేయడం. కానీ మాకు రాబడిన నమ్మకమైన సమాచారం కాబట్టి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క పూర్వపరాలన్నీ కూడా తెలుసుకుని గతంలో ఏ కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. గంజాయి యొక్క వాల్యూ, గంజాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ రేట్లో ఒక కేజీ 50,000 దాకా ఉంది. అంటే ఈ గంజాయి వాల్యూ దాదాపు 81 లక్షలు వస్తుంది. అలాగే ఆటోని సీజ్ చేసాం, అదొక 40,000. సెల్ ఫోన్, ఒక బేసిక్ సెల్ ఫోన్ ఉంది, అదొక 5,000 రూపాయలు. అలాగే వీళ్ళ దగ్గర క్యాష్ కూడా ఉంది. అంటే మన ప్రాథమిక దర్యాప్తులు ఏం తెలిసిందంటే వీళ్ళు ఇంకా గంజాయి కొందామని ప్రిపేర్ అయ్యారు, కానీ ఇంకా అనుకున్న స్థాయి వీళ్ళకి గంజాయి దొరకలేదు. ఆ ₹1,00,000 క్యాష్ వీళ్ళు తీసుకొచ్చిన క్యాష్ తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తెలిసింది. టోటల్ వాల్యూ చూసుకుంటే 82,48,000 దాకా వస్తుంది. ఈ దాడిలో ఉండి లేకపోతే ఈ పోలీస్ చర్యలో ఉండి దీంతో ఆగదు, ఫర్దర్గా కూడా జరుగుతుంది. చాలా వరకు కూడా మన రాష్ట్రంలో నియంత్రించగలిగాము. ఇంకా ఫర్దర్ కూడా ఈ చర్యలు కంటిన్యూ అవుతాయని చెప్పి తెలియదు. సుధాకర్ అనే వ్యక్తి కొన్నామని చెప్తున్నారు. ఆ సుధాకర్ అన్న వ్యక్తి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు కరెక్ట్ పేర్లు కూడా చెప్పరు, అది మేము వెరిఫై చేయాలి. ఆ సుధాకర్ లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే ఆయన ఒకడైనా, లేకపోతే ఆయన వెనకాల ఒక గ్యాంగ్ ఉందని చెప్పేసి. వీళ్ళైతే అక్కడ లూజ్ అమ్ముతారని చెప్పి తెలిసింది. వీళ్ళు చెప్పిన మాట నమ్మకలేదు. వీళ్ళేమో అక్కడ లూజ్ అమ్ముతారా లేకపోతే వీళ్ళు ఫర్దర్గా ఇంకెక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా ఆ విషయం కూడా దర్యాప్తులో తెలియాలి. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళు ప్రతిసారి కూడా కొత్త టెక్నిక్తో ముందుకెళ్తున్నారు. ఆటోలోని ఈ రకంగా లగేజ్ ఆటోలో ఈ రకంగా లార్జ్ క్వాంటిటీ దొరకడం అయితే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. గతంలో మన కార్లు చూసాం, లారీలు చూసాం, ట్యాంకర్లు చూసాం, రకరకాలు చూసాం. ఈ లగేజ్ ఆటోలో, ట్రాన్స్పోర్ట్ ఆటోలో ఈ పిఓజియో అనే వెహికల్లో ఈ రకంగా తీసుకెళ్ళడం మన దృష్టికి రావడం